థెరపీ ఈజ్ ద న్యూ బజ్ వర్డ్. నా దగ్గరికి అందరూ డాక్టర్ గారు నాకు ఏ థెరపీ అయితే బెస్ట్ అని అడుగుతూ ఉంటారు. నా పేరు డాక్టర్ రవితేజ ఎన్నమూరి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, తేజ హాస్పిటల్, నిజామాబాద్. ఈ కాంప్లెక్స్ బ్రెయిన్ సైన్స్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. మన ప్రవర్తనకి రూట్ కాజ్ అంటే మన చిన్నప్పుడు విషయాల్లోనే ఉంటాయి అని సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక ఆయన చెప్పడం వలన సైకో డైనమిక్, సైకో ఎనలిటిక్ థెరపీస్ అని ఇంట్రడ్యూస్ చేసి పెద్దవాళ్ళని ఒక సోఫా పైన పడుకోబెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఫ్రీ అసోసియేషన్ ద్వారా చిన్నప్పుడు సంఘటనలు, విషయాలు అది ఒక మనిషిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయో కనిపెడదామని ట్రై చేశారు. కానీ అది అంత సక్సెస్ కాలేదు. తర్వాత అరెన్ బెక్ అనే ఆయన లండన్ లో మన బిహేవియర్ అంతా కూడా మన బ్రెయిన్ లో జరిగే ఆలోచనల పైన ఉంటుంది. అండ్ ఆ ఆలోచనలో విధానంలో కొన్ని ఎర్రర్స్ వల్ల చిన్న విషయాల్ని పెద్దగా చేయడం, అన్ని జనరలైజ్ చేయడం, ఆల్ ఆర్ నన్ అనుకోవడం, అలాంటి విషయాల వల్ల అన్హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పారు. కానీ ఫైనల్ గా ఈ జనరేషన్ లో ఒకప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పింది, మన ఆలోచనలు ఆకాశంలో మబ్బులు లాంటివి, దాని వెనకాల పరిగెత్తవద్దు, మనకి మన ఆలోచనల మధ్య గ్యాప్ పెంచగలిగితే మనకి అదే ప్రశాంతతన, పీస్ అండ్ హ్యాపీ లైఫ్ ఇస్తుంది అని చెప్పారు. మరి మీకు ఏ థెరపీ కరెక్ట్ అంటారు?